ప్రస్తుతం యుఎస్ఏ, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ మొత్తం అల్లకల్లోలంగా మారింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడులు కూడా జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది, ఈ దేశాల మధ్య పాత హిస్టరీ ఏంటి అనే విషయాల గురించి చెప్పాను. ఈ వీడియోలో లాస్ట్ 48 అవర్స్ లో ఏం జరిగింది, సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారింది అనే లేటెస్ట్ అప్డేట్స్ మాత్రమే చెబుతాను. యుద్ధం మొదలవడానికి జస్ట్ 2 రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 26, 27 తేదీలలో ఇరాన్ కి యుఎస్ఏకి మధ్య జెనీవాలో జరిగిన ఫైనల్ న్యూక్లియర్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి. వెంటనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కి ఒక అల్టిమేటం ఇచ్చారు. ఈ డీల్ గాని ఒప్పుకోకపోతే ఇరాన్ లో చాలా పెద్ద పరిణామాలు జరుగుతాయి అని బెదిరించారు. ఆ వార్నింగ్ ఇచ్చిన వెంటనే అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని ఇరాన్ వైపు మూవ్ చేసింది. ఇంతలో ఇజ్రాయెల్ కూడా ఏమందంటే, ఒకవేళ టాక్స్ గాని ఫెయిల్ అయితే మేము సింగిల్ గా అయినా ఇరాన్ మీద స్ట్రైక్ చేస్తామని తేల్చేసింది. సౌదీ అరేబియా మరియు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన హెవీ ప్రెషర్ వల్ల ట్రంప్ ఆ ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి 28 ప్రపంచమంతా ఉల్లిక్కిపడిన రోజు. మార్నింగ్ 9:45 AM కి ఇరాన్ లో ఆకాశం నుంచి నిప్పుల వర్షం స్టార్ట్ అయ్యింది. అమెరికా ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టింది. ఇజ్రాయెల్ వాళ్ళు ఈ ఆపరేషన్ కి రోరింగ్ లైన్ అని పేరు పెట్టారు. ఇది ఏదో చిన్న దాడి కాదు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో జరిగిన అతిపెద్ద విమాన దాడి ఇదే. ఇరాన్ ఆకాశంలో పేలుళ్లు, పెద్ద శబ్దాలు, మిజైల్స్ దూసుకొని వస్తున్న విజువల్స్. అసలు ఈ దాడి ఎలా జరిగిందో, ఏ వెపన్స్ వాడారో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వెపన్ నెంబర్ 1, టామహాక్ క్రూయిజ్ మిజైల్స్. అమెరికా ఏం చేసిందంటే, తన ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ దగ్గర ఆల్రెడీ నేవీ షిప్స్ ని తీసుకుని వచ్చి పెట్టింది. యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే అవి వాడాల్సిన సిచ్యువేషన్ వచ్చిందో అప్పుడు ఆ వార్షిప్స్ నుంచి ఒకేసారి 300 టామహాక్ క్రూయిజ్ మిజైల్స్ ని ఇరాన్ మీదకి పంపింది. ఈ మిజైల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇవి చాలా లో ఆల్టిట్యూడ్ లో ట్రావెల్ చేస్తాయి. అంటే నేలకి చాలా దగ్గరగా ట్రావెల్ చేస్తాయి. అందువల్ల ఇరాన్ రాడార్స్ వీటిని కనిపెట్టలేకపోయాయి. రాడార్స్ అనేవి ఆకాశంలో ఎక్కువ ఎత్తులో ట్రావెల్ చేసే మిజైల్స్ ని మాత్రమే కనిపెట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పేల్చగలవు. వెపన్ నెంబర్ 2, ఇజ్రాయెలీ F-35 స్టెల్త్ జెట్స్. ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద విమాన దాడి ఇది. దాదాపు 200 ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఆకాశంలోకి లేచాయి. ఈ జెట్స్ కి సపోర్ట్ గా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్లి ఇరాన్ రాడార్స్ ని పూర్తిగా జామ్ చేశాయి. వెపన్ నెంబర్ 3, టాస్క్ ఫోర్స్ స్కార్పియన్ స్ట్రైక్. ఇది ప్రపంచంలోనే ఒక సరికొత్త సైనిక దళం. ఇజ్రాయెల్ వాళ్ళు ఈ యుద్ధంలో టాస్క్ ఫోర్స్ స్కార్పియన్ స్ట్రైక్ అనే ఒక కొత్త సైనిక దళాన్ని వాడారు. ఈ సైనిక దళం పని ఏంటంటే, 10 లక్షల రూపాయల కంటే తక్కువ కాస్ట్ ఉన్న చిన్న చిన్న కామికాజీ అటాక్ డ్రోన్స్ ని వందల సంఖ్యలో గుంపులలాగా వదలడం. ఈ డ్రోన్స్ వెళ్లి ఇరాన్ యొక్క S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఓవర్లోడ్ చేసి నాశనం చేశాయి. ఇవే కాకుండా అమెరికా తన హిమార్స్ రాకెట్ సిస్టమ్స్ ని వాడి లాంగ్ రేంజ్ టార్గెట్స్ మీద దాడి చేసింది. మొదటి రోజులోనే ఇరాన్ లో 500కి పైగా మిలిటరీ టార్గెట్స్ ని హిట్ చేశారు. ఈ యుద్ధంలోనే ది మోస్ట్ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్ ఒకటి జరిగింది. అదేంటంటే, ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతొల్లా అలీ ఖమెనీని చంపేయడం. అసలు ఇది ఎలా జరిగిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది ఏదో ర్యాండమ్ గా వేసిన బాంబ్ కాదు. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఒక నెల రోజుల పాటు వెయిట్ చేసి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని వాడి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఖమెనీ ఎక్కడ ఉన్నాడో ఎగ్జాక్ట్ గా ట్రాక్ చేశారు. ఇరాన్ వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే, ఇజ్రాయెల్ ఎప్పుడు రాత్రిపూటే అటాక్ చేస్తుందని వాళ్ళ నమ్మకం. కానీ ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి బ్రాడ్ డే లైట్ లో పగటిపూట అటాక్ చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేశాయి. ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 28 మార్నింగ్ 10:27 AM కి సుప్రీం లీడర్ అలీ ఖమెనీ మరియు ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్స్ అందరూ తెహ్రాన్ లోని ఒక ఫోర్టిఫైడ్ అండర్ గ్రౌండ్ బంకర్ లో మీటింగ్ లో ఉన్నారు. కరెక్ట్ గా ఆ టైం కి అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి 25 ప్రెసిషన్ గైడెడ్ మిజైల్స్ ఆ బంకర్ మీద పడ్డాయి. దానికి తోడు ఇజ్రాయెల్ F-35 జెట్స్ వచ్చి బంకర్ బస్టింగ్ బాంబ్స్ ని వేశాయి. ఈ బాంబ్స్ మామూలు బాంబ్స్ లాగా నేల మీద పేలవు. కాంక్రీట్ ని కూడా బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి పేలుతాయి. ఆ దాడికి ఖమెనీతో పాటు ఇరాన్ మిలిటరీ కమాండర్, డిఫెన్స్ మినిస్టర్ మరియు 40 మందికి పైగా మిలిటరీ అఫీషియల్స్ అక్కడే మట్టిలో కలిసిపోయారు. ఈ మొత్తం ఆపరేషన్ జస్ట్ 15 minutes లో అయిపోయింది. ఆ బంకర్ మొత్తం నేలమట్టమైన శాటిలైట్ ఇమేజెస్ బయటికి వచ్చాయి. ఇవే ఆ శాటిలైట్ ఇమేజెస్. దాడికి ముందు, దాడికి తర్వాత ఎలా ఉందో మీరే చూడండి. ఈ దాడిలో అలీ ఖమెనీ కూతురు, అల్లుడు కూడా చనిపోయారు. ఎందుకంటే ఇది అలీ ఖమెనీ అఫీషియల్ గా నివసిస్తున్న ఇల్లు. ఒక చిన్న విషయం, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 18వ వార్షిక బ్రహ్మోత్సవ తిరునాళ్ల ఆహ్వానము 2026 మార్చి 5, 6, 7 తేదీలలో మహోత్సవము జరుగును. 7వ తారీఖు అన్నదానము జరుగును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవములు మరియు కళ్యాణ మహోత్సవముల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాద
ప్రసాదములు స్వీకరిస్తారని ప్రార్థన. గుడి అనేది ప్రకాశం జిల్లా దర్శి నుంచి కురిచేడు వెళ్లే రోడ్డులో వెంకటాచల గ్రామ సమీపంలో కొండపైన ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే ఖమేనీతో పాటు ది మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్స్ అయిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని కూడా ఈ దాడిలో బద్దలు కొట్టారు. ఫార్డో, నాతాన్స్ మరియు ఇస్ఫహాన్ లాంటి మెయిన్ న్యూక్లియర్ సైట్స్ మీద బాంబ్స్ పడ్డాయి. ఆ సైట్స్ మొత్తం ఇప్పుడు పనిచేయకుండా తయారయ్యాయి. ఇరాన్ మిలిటరీ బేసెస్ లో 60-70% మిజైల్ స్టాక్స్ నాశనం అయ్యాయి. కానీ యుద్ధం అంటే సైనికులతో పాటు అమాయకుల ప్రాణ నష్టం కూడా ఖచ్చితంగా ఉంటుంది. తెహరాన్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఎక్స్ప్లోజన్స్ వల్ల చాలా మంది ప్రజలు కూడా చనిపోయారు. ఒక పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే ఇరాన్ లోని ఒక గర్ల్స్ స్కూల్ మీద బాంబ్ పడింది. ఈ దాడిలో 80 మందికి పైగా చిన్నపిల్లలు చనిపోయారు. మొత్తంగా ఇరాన్ లో మొదటి రోజు 200 మందికి పైగా చనిపోయారు. 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ స్కూల్ బాంబింగ్ వల్ల ప్రపంచమంతా కోపం వ్యక్తం చేసింది. దాడులు జరుగుతున్న టైంలోనే ట్రంప్ ఒక వీడియో మెసేజ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయతొల్లా ఖమేనీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవిల్ పీపుల్ ఇన్ హిస్టరీ అని, ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేయాలని, రెజిమే చేంజ్ తీసుకురావాలని పిలుపునిచ్చారు. చనిపోయే ముందు ఖమేనీ తీసుకున్న లాస్ట్ డెసిషన్ ఏంటంటే ప్రపంచంలోనే ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ అయిన 20% గ్లోబల్ ఆయిల్ సప్లై అయ్యే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని క్లోజ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. దాంతో ఆయిల్ ట్యాంకర్ ట్రాఫిక్ ఆగిపోయి ఆయిల్ ప్రైసెస్ $150 నుంచి $200 పర్ బ్యారెల్ వరకు వెళ్తాయని అంటున్నారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ని పేల్చేశాయి. మరి ఇరాన్ సైలెంట్ గా ఉంటుందా? ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్ మరియు అమెరికా మీద భయంకరమైన దాడులు చేసింది. హైపర్సోనిక్ మిజైల్స్ తో అటాక్ చేసింది. మిడిల్ ఈస్ట్ లోని అమెరికన్ మిలిటరీ బేసెస్ ని తగలబెట్టింది. ఒక భయంకరమైన ప్రతీకారాన్ని స్టార్ట్ చేసింది. అమెరికా దాడి చేసిన కొన్ని గంటల్లోనే అంటే ఫిబ్రవరి 28, 11:30 AM నుంచి 12:30 PM ప్రాంతంలో ఇరాన్ తన మొదటి దాడిని స్టార్ట్ చేసింది. ఇజ్రాయెల్ ఆకాశంలో ఎయిర్ రైడ్ సైరన్స్ మ్రోగిపోయాయి. ఇరాన్ ఒకేసారి 30 నుంచి 150 బలిస్టిక్ మిజైల్స్ ని మరియు డ్రోన్స్ ని ఇజ్రాయెల్లోని జెరూసలేం, టెల్ అవీవ్, హైఫా మరియు నెగెవ్ లాంటి మెయిన్ ప్రాంతాల మీదకి పంపింది. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ అనే ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఐరన్ డోమ్ ఇరాన్ పంపిన మిజైల్స్ లో 85-90% మిజైల్స్ ని గాలిలోనే పేల్చేసింది. దానివల్ల ఇజ్రాయెల్లో పెద్దగా బిల్డింగ్స్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. కానీ ఇరాన్ ఎప్పుడూ కూడా ఒక్కటే టార్గెట్ మీద అటాక్ చెయ్యదు. ఇజ్రాయెల్ మీద మిజైల్స్ వేస్తూనే ప్యారలల్ గా మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ మీద కూడా ఇరాన్ తన ఉగ్ర రూపాన్ని చూపింది. టార్గెట్ నెంబర్ 1 యుఏఈ. యుఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ మీద మిజైల్స్ పడ్డాయి. అదే టైంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు ది మోస్ట్ ఫేమస్ బుర్జ్ అల్ అరబ్ హోటల్ దగ్గర మిజైల్స్ పడ్డాయి. ఆ దాడిలో ఒకరు చనిపోయారు, 4 గాయపడ్డారు. టార్గెట్ నెంబర్ 2 ఖతార్. ఖతార్లోని అల్ ఉదైడ్ ఎయిర్ బేస్ మీద మిజైల్స్ పడ్డాయి. ఆకాశంలో మిజైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడం వల్ల ఆ ముక్కలు కింద పడి 8 మంది సివిలియన్స్ గాయపడ్డారు. టార్గెట్ నెంబర్ 3 బహ్రెయిన్ అండ్ కువైట్. కువైట్లోని అలీ అల్ సలెం ఎయిర్ బేస్ మీద మరియు బహ్రెయిన్లోని US 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ మీద మిజైల్స్ వర్షం కురిపించింది. బహ్రెయిన్లోని జుఫైర్ నేవల్ ఏరియాలో ఒక డ్రోన్ వచ్చి ఒక పెద్ద హైరైజ్ బిల్డింగ్ మీద దాడి చేసింది. దానివల్ల ఆ బిల్డింగ్ అద్దాలు బద్దలై ఫైర్ వచ్చింది. ఇవే కాకుండా ఇరాక్ లోని ఎర్బిల్ లో ఉన్న US కాన్సులేట్ దగ్గర రాకెట్స్ పడ్డాయి. ఇరాన్ ఒక్క రోజులోనే 27 అమెరికన్ మిలిటరీ బేసెస్ మీద మరియు ఇజ్రాయెల్ మీద దాడి చేశామని చెప్పుకుంది. ఈ దాడుల్ని ఆపటం కోసం సౌదీ అరేబియా, UAE, ఖతార్ దేశాలు తమ దగ్గర ఉన్న ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వాడాయి. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇరాన్ టీవీలో ఖమేనీ చనిపోయాడు అని అఫీషియల్ గా చెప్పి 40 రోజులు సంతాపం ప్రకటించారు. ఖమేనీ ప్లేస్ లో ఇంటరిమ్ లీడర్ గా మొహమ్మద్ బగేర్ గలీబఫ్ వచ్చారు. అతను టీవీలో వచ్చి ఏమన్నాడంటే ఇక ఎవరిని వదిలేది లేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఇరాన్ తన సెకండ్ వేవ్ అటాక్ ని స్టార్ట్ చేసింది. ఈసారి నార్మల్ మిజైల్స్ కాదు, ఫతావన్ అంటే హైపర్సోనిక్ మిజైల్స్ ని పంపింది. మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ హైపర్సోనిక్ మిజైల్స్ ఏంటి, అవి ఎందుకు అంత డేంజర్ అని. నార్మల్ గా బలిస్టిక్ మిజైల్స్ ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఈజీగా గాలిలో పేల్చేస్తుంది. కానీ హైపర్సోనిక్ మిజైల్స్ సౌండ్ కంటే 5 నుంచి 10 రెట్లు ఎక్కువ స్పీడ్ గా వెళ్తాయి. ఈ మిజైల్స్ ని పేల్చడం ఐరన్ డోమ్ కి కూడా చాలా కష్టం. ఈ ఫతావన్ మిజైల్స్ ఇజ్రాయెల్ లోని నార్థన్ రీజియన్ లో ఉన్న మిలిటరీ డిపోట్స్ ని హిట్ చేశాయి. ఇరాన్ ఈ దాడుల్లో ఫతేవన్ 313, యమాడ్ లాంటి మిజైల్స్ తో పాటు షాహిద్ 136 అనే కామికాజీ డ్రోన్స్ ను కూడా వాడింది. ఇరాన్ వాడిన కొత్త స్ట్రాటజీ ఏంటంటే ఇరాన్ లో ఒక్క ప్లేస్ నుంచి కాకుండా వేరు ప్లేసెస్ నుంచి మిజైల్స్ ని పంపింది. అలా చేస్తే అమెరికా వాళ్ళు తిరిగి ఎక్కడ అటాక్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతారు. ఈ యుద్ధం వల్ల లాస్ట్ 48 అవర్స్ లో ఎవరికి ఎంత నష్టం వచ్చిందో తెలుసుకుందాం. లాస్ నెంబర్ 1 ఇరాన్. ఈ దాడుల్లో ఎక్కువగా నష్టపోయింది ఇరానే. ఇరాన్ మిలిటరీ బేసెస్ అయిన కెర్మన్షా, తబ్రిజ్ లో 60 నుంచి 70% మిజైల్స్ స్టాక్స్ నాశనం అయ్యాయి. ఇరాన్ లోని ఫోర్డో మరియు నతాన్స్ న్యూక్లియర్ సైట్స్ పూర్తిగా పనిచేయకుండా మారిపోయాయి. రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ లో 200 మంది చనిపోయారు, 747 మంది గాయపడ్డారు. లాస్ నెంబర్ 2 ఇజ్రాయెల్ అండ్ USA.
ఇజ్రాయెల్లో బిల్డింగ్స్ కి చిన్న చిన్న ఫైర్స్ మాత్రమే ఇప్పటి వరకు అయ్యాయి. అమెరికన్ బేసెస్ లో కూడా సైనికులు ఎవరు చనిపోలేదు. కానీ యుఏఈలో ఒకరు, సిరియాలో 4 సివిలియన్స్ ఈ దాడిలో చనిపోయారు. లాస్ నెంబర్ 3 గ్లోబల్ ఎకానమీ. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని ఇరాన్ క్లోజ్ చేయడం వల్ల ప్రపంచమంతా ఆయిల్ సప్లైకి తీవ్రమైన ఆటంకం వచ్చింది. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఒక్కో ఆయిల్ బ్యారెల్ ధర $150 నుంచి $200 కి వెళ్తుందని అంటున్నారు. మిడిల్ ఈస్ట్ లోని రీజనల్ ఫ్లైట్స్ అన్ని గ్రౌండ్ అయిపోయాయి. కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ పరిస్థితి తలలేని మొండెంలాగా తయారయ్యింది. తన సుప్రీం లీడర్ మరియు కొంతమంది మిలిటరీ అఫీషియల్స్ అందరూ చనిపోయారు. నెక్స్ట్ ఎవరు లీడర్ అవుతారో తెలియదు. ఒక పెద్ద పవర్ వాక్యూమ్ ఏర్పడింది. ఇరాన్ లో ఉన్న ప్రజలు ఒకవైపు యుద్ధానికి భయపడుతూనే ఇంకోవైపు తమ డిక్టేటర్ చనిపోయాడని కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రష్యా మరియు చైనా దేశాలు ఈ దాడిని అగ్రెషన్ అని తప్పుబడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ పెద్ద గ్యాంబిల్ వల్ల ప్రపంచం ఇప్పుడు వరల్డ్ వార్ 3 అంచున నిలబడింది. ఈ గొడవ ఇక్కడితో ఆగుతుందా లేదా ఈ 3 దేశాల మధ్య ఇంకా భయంకరమైన దాడులు జరుగుతాయా అనేది ప్రపంచం అంతా ఉత్కంఠగా చూస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఈ యుద్ధంలో అమెరికా తీసుకున్న ఈ సడన్ డెసిషన్ కరెక్టేనా? ఇరాన్ తిరిగి ఇంతకన్నా పెద్ద దాడి చేస్తుందా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒక చిన్న విషయం, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 18వ వార్షిక బ్రహ్మోత్సవ తిరునాళ్ల ఆహ్వానము 2026 మార్చి 5, 6, 7 తేదీలలో మహోత్సవము జరుగును. 7వ తారీఖు అన్నదానము జరుగును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవములు మరియు కళ్యాణ మహోత్సవముల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదములు స్వీకరిస్తారని ప్రార్థన. గుడి అనేది ప్రకాశం జిల్లా దర్శి నుంచి కురిచేడు వెళ్లే రోడ్డులో వెంకటాచల గ్రామ సమీపంలో కొండపైన ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.